స్టార్ట్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ లేడీస్. నేనైతే ఈరోజు ఆదంలో ఉన్న రామ్ జిల్లాకి వచ్చినాము. చూడండి ఎలా ఉంది ఏమి అని చూపిస్తాను వీడియోలో అంతా. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. చూసారు కదండి, అంత గ్రీనరీ ఉంది, బాగా కొండలు ఉన్నాయి. చాలా బాగుందండి ప్లేస్ అయితే. మరి ఎలా ఉంటుందో తెలియదు, చూస్తూ వెళ్తున్నాను. చాలామంది ఇలా కూర్చోడానికి కూడా వచ్చారండి. బాగా గ్రీనరీ ఉంది, క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైమ్స్ బాగుంటుంది స్పెండ్ చేయడానికి, చాలా బాగుంటుంది. అంతేకాకుండా చెట్లన్నీ ఇలా గ్రీనరీ చాలా ఫుల్గా ఉందండి. అటు సైడ్ ఇటు సైడ్ చెట్లు ఉండి మధ్యలో పోవడానికి దారి అయితే ఉంది. మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళే వెళ్తున్నారు, మమ్మల్ని కూడా అసలు చేయి కూడా పట్టుకోవట్లేదు. చెట్లు కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ. ఇది చాలా డిఫరెంట్గా బెండ్ అయిందని చెప్పి చెట్టు కూడా వీడియో తీశాను. చూడండి, చాలా పెద్ద చెట్లు ఉన్నాయి. ప్లేస్ మాత్రం బాగుంది. కూర్చోడానికి చెట్టుకి చుట్టూ అలా వేశారండి కూర్చోడానికి. బట్ బాగుంది ఫొటోస్ దిగడానికి కానీ చాలా బాగుంటుంది. బట్ ఇట్లా వెళ్ళాలంట, పైకి ఉంది వెళ్ళడానికి. ఇట్లా స్టెప్స్ బాగున్నాయండి, కొత్తగా చేశారు. బట్ ముందైతే ఇలా లేదు, నేను ఓల్డ్ వీడియోస్లో చూశాను. రాళ్ళతో కట్టి ఉన్నారు, బట్ ఇప్పుడైతే లేదు. బాగా టైల్స్ వేసి నీట్గా చాలా బాగా వేశారు. చాలామంది వెళ్తున్నారు చూడ్డానికి. చాలా జనం అయితే ఉన్నారు. ఉండరేమో అనుకున్నాము కానీ లేదు, చాలామంది ఉన్నారు. పిల్లలకి కూడా ఆడుకోవడానికి చాలా బాగుందండి ఇక్కడ. ఎక్సర్సైజ్ లాగా ఉంది పిల్లలకి. సైక్లింగ్ ఉంది, తిరగడానికి, అట్లా ఇద్దరు ప్లే చేయడానికి, అట్లా ఆడుకోవడానికి చాలా బాగుంది. పెద్దవాళ్ళు కూడా బాగా చేస్తున్నారండి ఇక్కడ. మా చిన్నోడు అక్కడే కూర్చున్నాడు. ఇంకా పిల్లలకి ఇలా పేరెంట్స్ పిల్లల్ని పిలుచుకొని వచ్చారండి. ఈవినింగ్ సమ్మర్ కాబట్టి క్లైమేట్ చాలా బాగుందండి. ఆ రోజు మేము వెళ్ళిన రోజైతే మా చిన్నోడు ట్రై చేస్తున్నారు, బట్ కానీ వాడికి రావట్లేదు. ఇట్లా కూడా ఉందండి తిరగడానికి, బాగుంది పిల్లలకైతే. నేను కూడా ట్రై చేశాను ఎలా ఉందని. ఓకే, మా పిల్లలు ఇంకా కావాలంటున్నారు. మా అక్క మా బావ కూడా ట్రై చేశారు. వాళ్ళు మాట్లాడుకుంటే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే. మేము తిరిగేసరికి మా పిల్లలు మేమని వచ్చేసారు. సో వాళ్ళకే ఇచ్చేసాము ముగ్గురము. మా పిల్లలు ఏది వదలట్లేదు, ఏమున్నా అన్నీ చేసి రావాలని చెప్పి వాళ్ళు అన్నీ చేసి కంప్లీట్ చేసి వస్తున్నారు. మా చిన్నోడైతే వదలట్లేదు, వాడికి రాదు అన్నా కూడా వాడు వినట్లేదు. కానీ కంప్లీట్ చేసే వచ్చాడు లాస్ట్కి అయితే. మరి మొత్తం ప్లేస్ అండి, చుట్టూ ప్లేస్ కొండలు ఎక్కువ ఉన్నాయండి. కొండలు చుట్టూ కొండలు ఉండి వాటర్ ఉన్నాయి. ఇలా ఉంది, బాగుంది ప్లేస్ అయితే, చాలా బాగుంది. సమ్మర్ కాబట్టి వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయన్నారు. రైనీ సీజన్లో అయితే చాలా ఉంటాయి అన్నారు. అలా కూడా చేయరంట అండి ఆ టైంలో అయితే. ఇప్పుడైతే ఉంది, చాలామంది కనిపిస్తున్నారు. మేము ఉంటారో లేదో అనుకొని వెళ్ళాము, కానీ జనాలు అయితే చాలామంది వచ్చారు. ఇట్లా గ్రిల్స్ కూడా లేకుండా అండి ముందు. ఇప్పుడైతే పిల్లలకి సేఫ్టీగా ఉంది, చాలా బాగుంది. మెయిన్ పిల్లల కోసమే కదండి మనకంత భయము. వాటర్ ఉన్నాయంటే సేఫ్టీ ఉందా లేదా అని చూసుకొని వెళ్తాం కాబట్టి సేఫ్టీ అయితే ఇలా ఉందండి. అస్సలు పిల్లలు ఎక్కే ఛాన్సే లేదు. మనం ఉంటాం కాబట్టి చూసుకుంటాము. మామూలు టైంలో అయితే అది ఓపెన్ చేస్తానంట, బట్ మేము పోయినప్పుడైతే క్లోజ్గానే ఉండింది. అయినా పిల్లలతో ఎందుకు రిస్క్ అని చెప్పి మేము వెళ్ళలేదు. పిల్లలు ఏం చక్కగా వెళ్తున్నారు చేతులు పట్టుకొని, మేము తిరుగుతున్నాము. సో అందుకనే అలా వెళ్తున్నారు వాళ్ళు. బైక్స్ వస్తున్నాయి కానీ అక్కడ లాస్ట్లో ఎండ్ అవుతారని పోయేకైతే లేదు. అంతేకాకుండా పిల్లలకి స్నాక్స్ కూడా తెచ్చుకున్నామండి. మళ్ళీ అది కావాలి ఇది కావాలంటే అక్కడ ఏముండవు కాబట్టి కేక్ తెచ్చుకున్నాం. వాడు ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. మీకు చూపిస్తున్న చిన్న హాయ్ కూడా చెప్తున్నారు. చూసారు కదండి, మొత్తం ఇక్కడ కొండలు, అంతా కొండలే అండి, చుట్టూ కొండలు. పైన గుడి కూడా ఉంది, ఏదో తెలీదు. ఓకే, ఎలా ఉంది రామ్ జిల్లా, ఎలా ఉందో చూసినా కదా. మొత్తం కామెంట్ చేయండి, మీకు ఎలా ఉంది, బాగుందా బాగాలేదా. నెక్స్ట్ ఏ వీడియో చేయాలన్నప్పుడు నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.